నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. రానున్న 6 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 340 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. వాయువ్య దిశగా ప్రయాణించి రేపు మధ్యాహ్నానికి కారైకల్, మహాబలిపురం తీరాల మధ్య పుదుచ్చేరికి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడతాయని తెలిపింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అన్నమయ్య జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, కడప, ప్రకాశం జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కోస్తా తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్లు, గరిష్టంగా 75 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చింది. కృష్ణపట్నం పోర్టుకు 3వ నంబర్ ప్రమాదిక హెచ్చరిక చేసిన ఐఎండీ ఏపీలోని మిగిలిన మేజర్ పోర్టులలో 1వ నంబర్ ప్రమాదిక హెచ్చరికను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. రానున్న 6 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది. వాతావరణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరలక్ష్మి, ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది మరి కాసేపట్లో బెంగాల్ తుఫానుగా కూడా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా అటు చెన్నైకి, ఇటు ఆంధ్రప్రదేశ్ కి కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రంలోగా ఏదైతే శ్రీలంకని ఆనుకొని ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం తుఫానుగా మారుతూ కూడా ఆ చెన్నైకి సమీపంలోకి వచ్చి అక్కడి నుంచి చెన్నై నుంచి తీరం దాటే సమయంలో ఆ ఏపీ మీద కూడా దీని ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కడప, అదేవిధంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా ఈ రోజు అయితే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు 70 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా ఇస్తాయని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లాలో ఉన్నటువంటి అన్నమయ్య, కడప జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి మరో 3 రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకైతే సూచనలు చేస్తున్నారు. మరోవైపు తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, ఏదైతే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఉన్నటువంటి మిగతా కోస్తా జిల్లాలన్నింటిలో కూడా ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్లు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం చేస్తుంది. వచ్చే 3 రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే వాతావరణ శాఖ అయితే ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి. ఇప్పటికే మత్స్యకారులు ఎవరైనా సముద్రంలో ఉంటే వాళ్ళందరూ కూడా తిరిగి తీర ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు సముద్రం వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా అధికారులందరూ కూడా మత్స్యకారులకు అయితే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఎప్పటికప్పుడు మెరైన్ పోలీసులు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇంకా చూసుకుంటే గిరిశిఖర గ్రామాలు, అదేవిధంగా లోతైన ప్రాంతాలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఘాట్ రోడ్ లో ప్రయాణించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాగులు, వంకలు దాటే సమయంలో భారీ వర్షాలు పడి వాగులు పొంగే అవకాశం ఉంది కాబట్టి గిరిజనులు కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో పాటు ఇప్పటికే పంట అయితే చేతికొచ్చి రైతులందరూ కూడా పంట పొలాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో వాళ్ళ చేతికొచ్చిన పంట ఏదైతే ఉందో అది ఈ వర్షాలకి ధ్వంసం కాకుండా, భారీ ఈదురుగాళ్ళకి పంట నష్టపోకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఏదైతే పండిన పంట ఉందో ఈ పంట అంతా కూడా ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించుకొని నష్టాన్ని నివారించుకోవాలని చెప్పి కూడా అధికార యంత్రాంగం చెప్తుంది. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు గ్రామీణ స్థాయిలో విఆర్ఓ స్థాయి నుంచి అధికారులు కూడా అప్రమత్తం చేస్తూ కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రం అయితే తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఐఎండీ చేస్తున్న హెచ్చరికలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేస్తూ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు అయితే తీసుకుంటుంది. మరోవైపు ప్రజలు కూడా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కానీ సముద్రంలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.